క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని వాక్యం ఎంపిక చేసుకున్న వాక్య సందేశము ఏమిటంటే నిరీక్షణ ఎలా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనము, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ గలవారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. మరి ఎలా ఈ యొక్క వాక్యాన్ని విభజన చేద్దాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ ఏమై ఉండాలి అని అంటే విశ్వాసము, ప్రేమ, సహనము, భక్తి, నీతి క్రియలు కలిగి క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు లాంటి మనసు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచి క్రీస్తును దేవుడు రెండవసారి నాకు నిత్య జీవం ఇవ్వడానికి పంపిస్తాడు అని, నిత్యరాజ్యంలో క్రీస్తుతో పాటు దేవుని సన్నిధిని అనుభవిస్తాను అని నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించడమే క్రీస్తునందు నిరీక్షణ. శబాష్ మంచిదాసుడా, నేను ఇచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకో అంటాడు. అప్పుడు ఈ విధంగా కాక పాపపు ప్రపంచంతో రాజీపడి జీవితాన్నంతా కూడా లోకానుసారంగా జీవిస్తే వాడు భ్రష్టుడు, వాడు అవివేకి, వాడు అజ్ఞాని. వానికి జ్ఞానం లేదు, వానికి బుద్ధి లేదు, వానికి తెలివి లేదు. వాడు నరకానికి దారులు వేసుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకుని వలనని పరమనకు పోవు మార్గమును కనుగొనను. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.